మీ సేవా కేంద్రాలట యూరియా బుకింగ్ అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందట. ఇప్పటి వరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో మాత్రమే ఉన్న యూరియా బుకింగ్ సేవను ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫర్టిలైజర్ యాప్ ఉపయోగించని రైతులు తమ పట్టదారు పాస్ పుస్తకం నెంబర్తో దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి యూరియా బుక్ చేసుకోవచ్చట. మీ సేవా సెంటర్ మీ సేవా ఆపరేటర్ పంట వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేసి రైతు ఎంచుకున్న ఎరువుల డీలర్ వద్ద బుకింగ్ పూర్తి చేస్తాడ. రైతు మొబైల్కు వచ్చే ఓటీపీ నమోదు చేసిన తర్వాత బుకింగ్ పూర్తవుతాడ. అనంతరం బుకింగ్ ఐడి ఇస్తారట. ఈ సేవకు 10 రూపాయలు మాత్రమే రుసుము ఉంటుందంట. వ్యవసాయ శాఖ తెలిపిన ప్రకారం బుకింగ్ చేసిన రోజు మినహా మరో 48 గంటల వరకు మాత్రమే బుకింగ్ ఐడి చెల్లుబాటు అవుతుంది. ఆలోపు సంబంధ డీలర్ వద్ద నుంచి యూరియా తీసుకోవాలి. రైతులు అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారా బుకింగ్ చేసుకొని అధికారులు సూచించారు. నేను 2019 నుంచి 2023 వరకు వ్యవసాయాన్ని దగ్గరుండి చూసిన, వ్యవసాయం చేసిన అంతో ఇంతో సమయం దొరికినప్పుడల్లా. అప్పుడు ఎట్లున్నాయంటే యూరియా బస్తాలు, సో ఒక డీలరు ఆయన ఒక లోడ్ మొత్తం యూరియా తెచ్చుకుని అనుకోరు. పొద్దుగాల లోడ్ తెచ్చుకుంటే పొద్దుకు తలకు 10 బస్తాలు అమ్ముడు ఒకపోయేది. ఇది అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఎందుకు బస్తాలు అమ్ముడు పోలేదు దళారుల దగ్గర అంటే డీలర్ల దగ్గర అంటే, ఈ సహాయ సహకార కేంద్రాలు, ఈ పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర పొట్టు యూరియా బస్తాలు దొరికేది. ఆడ రేటు తక్కువ, ఓ 100 రూపాయలు, 70 రూపాయలు, 60 తక్కువ ఉండేది. అప్పుడు రైతు అనేటోడు ఏం చేసేది, పిఎస్సిఎస్ సెంటర్లో కొనుక్కొని పోయేది. అప్పుడు ఎట్లుండేదంటే బస్తాలు ఇలా పొద్దుగాల వస్తే ఆడ వచ్చిన గంట సేపటికి బస్తాలు అయిపోయేది. 9 గంటలకు బస్తాలు వచ్చి అన్లోడ్ అయినాయి అంటే 10 గంటలకు బస్తాలు అయిపోయేది. ఇప్పుడు ఎట్లుంది ఈ రాష్ట్రం అంటే పిఎస్సిఎస్ సెంటర్కి మొత్తమే వస్తలేవు ఆల్మోస్ట్. ఇంకా నేను చెప్పాలంటే దళార్లకు లేదా డీలర్ల కాడికి బస్తాలు వస్తున్నాయి. వాళ్ళు ఒక రోజుకు సపోజు ఒక డీలరు ఆయన ఒక 400 బస్తాలు వేసుకునుకోరు, నాకు తెలిసి 340 ఎంత వస్తాయి. 400 బస్తాలు ఆయన ఎంత 9 తారీఖు 7వ నెల 26 సంవత్సరం తెచ్చుకుని అనుకోరి. ఆ రోజు 10 అమ్మేది, మళ్ళీ 10 తారీఖు 10 అమ్మేది. లేదు ఈ నెల ఆఖరి వరకు లారీ అయిపోయేది. మళ్ళీ 8వ నెల తారీఖు మళ్ళీ కొత్త బండి బుక్ చేసేది. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లెక్క. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో, ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈయన ఇదే 9 తారీఖు నాడు ఇప్పుడు లారీ తెచ్చిన కోరి ఒక లారీ మొత్తం ఒక 400 బస్తాలు యూరియా వచ్చింది. కరెక్ట్గా గంట సేపట్ల 400 అయిపోతున్నాయి ఆయనకు. గంటే, ఒక గంటలనే. నేను చాలా బాధతో చెప్తున్నా ఈ అంశాన్ని, అర్థం చేసుకోరు. ఇక్కడ దళారు దగ్గర రేట్ ఎక్కువ. సపోజ్ నాకు అప్పుడు గుర్తున్న రేట్ చెప్తున్నా, 367 రూపాయలు. ప్రభుత్వం ఇచ్చేది 267 అనుకుంటా, ఇది 350 ఉండేది. ఇప్పుడు మాత్రం 367 ఇంత వేసారు. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది, ఓ 50, 70, 80 రూపాయలు తేడా ఉంది. అంటే పిఎస్సిఎస్ సెంటర్ల రైతు కొనేటోడు సహకార సంఘం దగ్గర కొంటే 70 రూపాయలు ఒక బస్తాకి రైతుకు తక్కువ పడేది, 70-80 రూపాయలు, 70 అంటే 80 రూపాయలు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, రాష్ట్ర రైతాంగం మొత్తం దళార్లకు దగ్గర నష్టపోతున్నారు. ఇది ప్రభుత్వమే నష్టపరుస్తున్నది, ఓపెన్గా ప్రభుత్వమే నష్టపరుస్తున్నది. రేటు వీలే సంపాదించుకుంటారు. ఇంకోటికి దళారులకు అంతో ఎంతో పర్సెంటేజ్ దాని మీద పెట్టుకుంటారు, ఓ 2%, 3%, 10% పెట్టుకుంటారు. దళారులు బాగుపడుతురు, లేదంటే డీలర్లు బాగుపడుతురు, ప్రభుత్వాలు బాగుపడుతున్నాయి. ఇక్కడ నష్టపోయేది తెలుసా, రైతు ఒక్కడే. ఈ యాప్ తెచ్చి, ఈ మ్యాప్ తెచ్చి, ఈ కథలు చెప్పి, ఈ గాయగా చేసి, ఈ లత్కోరు ముచ్చలు చేసి మీరు సాధించింది అంటే రైతుల దగ్గర నుంచి అదనంగా ఇంకో 100 రూపాయల పైన ఎక్స్ట్రా ఒక బస్తాకు పోతున్నాయి. ఇప్పుడు మీ సేవా సెంటర్ కాడికి పోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడు 4 బస్తాలు బుక్ చేయాలి, ఆ 40 రూపాయలు అడుగుతాడు. మరి ఇప్పుడు ఒక మీ సేవా సెంటర్ ఒక జిరాక్స్ తీసుకుంటే, చిన్న పేపర్ జిరాక్స్ తీసుకుంటే 5 రూపాయలు, 10 రూపాయలు. నా చిన్నతనంలో రూపాయనో 2 రూపాయలు ఉండేది, ఇప్పుడు 5 రూపాయలు, 10 రూపాయలకి అయింది. మరి ఇప్పుడు
రైతు అనేటోడు మీ సేవా సెంటర్కి పోతే 10 రూపాయలు తీసుకొని వదిలేస్తారా? 10 రూపాయలు. ఈ లంగా మాటలు, ఈ లత్కోరు మాటలు కాదు పేపర్లో రాయాల్సింది, వాస్తవాలను రాయాలి. దమ్ముంటే వాస్తవాలు రాయి చూపించదు. ఎందుకంటే ఇప్పుడు మీ సేవా సెంటర్ వాడు మినిమం 50 రూపాయలు లేకుండా ఏ ట్రాన్సాక్షన్ కానీ ఏ వర్క్ కానీ చేయడు. రైతు ఒకవేళ పెద్ద రైతు ఉన్నాడు, ఆయన 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు, ఆయన 30 బస్తాలు బుక్ చేసినట్టు ఇప్పుడు ఆయన ఎక్కడ ఎంత తీసుకున్నాడు? 200-300 తీసుకుంటాడు ఈజీగా, 200-300 ఈజీగా తీసుకున్నాడు. ఇది రైతుకు నష్టం కాదా? అందుకే చెప్పిండు కేసీఆర్, ఒరే సన్నాసులారా నాయన, మీరు యాపులలో కాదరా బస్తాలు ఉండాలి, షాపులలో ఉండాలి. షాపులలో బస్తాలు లేకపోతే ఇట్లా మీ సేవా సెంటర్లకు వస్తాయి లాస్ట్కి. సిగ్గు తప్పిన ముచ్చట ఇది, మంచి ముచ్చట కాదు ఇది. రైతు ఆల్రెడీ అదనంగా డబ్బులు పెడుతున్నాడు ఇప్పుడు బస్తాల మీద, మళ్ళా ఇంకా అదనంగా. ఇదంతా సొల్లెందుకు? మాకు చేతనైతే లేదు, సమయానికి మేము యూరియా బస్తాలు ఇవ్వలేము, మా ప్రభుత్వం అసమర్థంగా ఉన్నది, మేము కమిషన్ తినడంలో, రైతుల్ని మోసం చేయడంలో, సబ్బండ వర్గాలు కళ్ళు కప్పి అక్రమ సంపాదన పెంచుకోవడంలో మేము ముందున్నాం తప్ప రైతులని చూసుకోవడంలో, రైతుల్ని వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకోవడం మేము లేము అని చెప్పుర్రి. ఇప్పుడు ఇదే తుమ్మల నాగేశ్వరరావు జూన్ మంత్ వచ్చిందాక యూరియా బస్తా అడగలే కేంద్రాన్ని. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏప్రిల్ నెలకే పోయి, ఏప్రిల్ మే లేదా అవసరం ఎండాకాలం మార్చిలోనే పోయేది. పోయిన ఆయన మా రాష్ట్రానికి యూరియా బస్తా ఆడ దరఖాస్తు పెట్టి వచ్చేది. మనమేమైనా కమిషన్లకు, లంగ పనులకు, దందాలకు మాత్రం దరఖాస్తు పెట్టేస్తున్నాం. కానీ రైతాంగం అంటే మనకు నిప్పులు అక్కుంటున్నాం కళ్ళకి వెళ్ళి. ఏం పాపం చేసిరు రైతులు? మీకు మీ సొమ్మె అందించిరా? మిమ్మల్ని తిరుతిరా, కొడుతురా? ఏం చేసిరు? అలా కర్మ కానీ మీకు ఓటేసి చూపిస్తారు, అదే బాధ అది చేసింది. సో ఇప్పుడు ఇక మళ్ళీ మీ సేవా సెంటర్ చుట్టూ తిరిగారు రేపంచి రైతులు. ఓ రోజు మీ సేవా సెంటర్ కారి, ఓ రోజు బస్తాలు ఇచ్చడం కాకోరి, ఓ రోజు యాప్లలో ఫోన్లలో ట్రై చేయదు. ఇక 3 రోజులు ఇడ వండుకుంటే మరి ఆడ వ్యవసాయం వచ్చి కాంగ్రెస్ వాడు చెప్తాడు. ఇప్పుడు రైతు 3 రోజులు పని చేసుకున్నాడు, పని పూటకు ఇలా 6 కాలం కష్టం చేస్తేనే 4 మెతుకులు ఇంట్లోకి వచ్చేది కష్టం ఉన్నది. వీళ్ళ యాప్ల చుట్టూ వీళ్ళు అతుకోరేసాలన్నీ ప్రభుత్వాలు చెప్తా ఉంటే వాళ్ళు తిరుగుతుంటే వ్యవసాయం గాలికి వదిలేసిపోతుంది, ఆడ పొలాలు ఖరాబ్ అవుతాయి. ఏం మనసులే మీరు? రైతు వచ్చిన ఫంక్షన్ ఉంటే, వచ్చిన పెళ్ళో దగ్గర రోజు ఫంక్షన్ ఉంటే పొద్దుగాల పోయి మాపడాలకు వచ్చి మళ్ళీ వ్యవసాయం పనులు దేలాడుకుంటారు. అంటే పొద్దుకు 4 సార్లు వ్యవసాయం పైన కాన్సన్ట్రేషన్ చేసి పని చేసుకుంటే బతారు. ఈ యాప్ల చుట్టూ, ఈ మ్యాప్ల చుట్టూ, వీళ్ళు అతుకో రేసాల చుట్టూ తిరిగితే వాడు ఎప్పుడు వ్యవసాయం చేయాలి, వాడు ఎప్పుడు బతకాలి లేదంటే చిన్న ఫోన్లు ఉన్నాయి, మాకు యాప్లు ఓటీపీలు వస్తలేవు, మాకు బుక్ చేసుకొని రాదు కదా చిన్న ఫోన్ అన్న వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వేసాం అనమాట. ఇప్పుడు చిన్న ఫోన్ కొనంటే ఒక రైతు ఒక 2000 పెట్టి ఒక ఫోన్ కొనుక్కున్నాడు, ఫోన్ మాట్లాడుతాను డబ్బా ఫోన్ కొనుక్కున్నాడు. ఆయన 10,000 పెట్టి ఫోన్ కొనే దమ్ముంటే, ఆయన శక్తి ఉంటే, ఆర్థిక పరిస్థితి అంత మంచిగా ఉంటే పెద్ద ఫోన్ కొనుక్కుంటాడుగా. దానికి ఆ పరిస్థితి లేదంటేగా ఆల్రెడీ పేదోని ఇంకిత పేదోని ఇస్తాను మళ్ళీ మీ సేవ పైసలు కట్టాలి. ఇప్పుడు ఏం మనసులే మీరు నిజంగా ఇంత దుర్మార్గమా?